నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాజధానిలో పెరిగిన నిర్మాణాల జోరు. ప్రసిద్ధ బిల్డర్స్ శ్రీచక్ర ఆధ్వర్యంలో శంకుస్థాపనలు. వ్యసనాల నుండి యువతను రక్షించుకోవాలి. డివైఎఫ్ఐ మహాసభలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వాయిస్. మంగళగిరిలో జీవకారుణ్యం ఎక్కువ. జనంతో పాటే పందులు, కుక్కలు. చంద్రుడి చీకటి వెలుగుల రహస్యం. చందమామ కబుర్లులో విశేషాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలో వివిధ నిర్మాణాలు చేసేందుకు మొదటిసారిగా ఆదివారం మందడం గ్రామంలో అపార్ట్మెంట్ నిర్మించడానికి శ్రీచక్ర సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థకు సంబంధించిన వెంకటేశ్వరరావు, చలపతిరావు ఇరువురు సదరు అపార్ట్మెంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీచక్ర సంస్థ ఆఫీసును అమరావతి రైతు జోదాల చలపతిరావు ప్రారంభించారు. ఈ మేరకు వివరాలను శ్రీచక్ర సంస్థ ప్రొపరేటర్ వెంకటేశ్వరరావు సిటీ న్యూస్కు తెలిపారు. నాతో పాటు ఉన్నటువంటి చలపతిరావు గారు మేము ఇద్దరం కలిసి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి దిగ్విజయంగా ఒక 30 ప్రాజెక్టులు బాచుపల్లి, తర్వాత కొండాపూరు, మియాపూరు, అదేవిధంగా తెల్లాపూరు తదితర ప్రాంతాల్లో ఒక 30 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము ఇక్కడ మండలంలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భూమి పూజ చేసి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రైతుల త్యాగంతో, రైతుల యొక్క ఇచ్చిన భూములతోటి నిర్మిస్తున్నటువంటి అమరావతిలో రైతుల చేత ఓపెన్ చేయించవాలనే ఆకాంక్షతో రైతుల చేత ఓపెన్ చేయించాము. ఇవాళ మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అమరావతి అభివృద్ధిలో మేము కూడా ఒక భాగమై మాతో చేతనైనటువంటి తోడ్పాటు అందించి తప్పకుండా అమరావతికి సరిపోయే విధంగా ఎలివేషన్ ప్లాన్స్ తోటి మంచి వినూతనమైనటువంటి టెక్నాలజీ తోటి వచ్చి అమరావతిలో నిర్మాణం మేము చేస్తామని చెప్పి తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా 116 రూపాయలు అందజేయవలసిందిగా కోరారు. కొన్ని నెలలుగా ఇలా కోరుతూ కొందరికి సన్మానాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాగడం వీరి ప్రత్యేకత. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడారు. అమరావతి రాజధానిలో మన మందడం గ్రామంలో శ్రీచక్ర కన్స్ట్రక్షన్ వారు కొత్తగా ఆఫీస్ని ప్రారంభించడం, ఈ ఊరిలోనే కన్స్ట్రక్షన్ చేయాలని స్టార్ట్ చేయడం, తొలిసారిగా అమరావతిలో కొత్త కన్స్ట్రక్షన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి ఆశీస్సుల వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అమరావతి డెవలప్ అవ్వాలని, అమరావతి కోసం అమరావతి అంబాసిడర్ వైష్ణవి కోరిక తీర్చాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ ఇలాంటి వారు ఎంతోమంది రావాలి, అమరావతిని డెవలప్ చేయాలి, మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. వారందరూ కూడా వారి తోచిన సహాయం అమరావతికి ఇస్తారని నేను మనసా వాచా సంతోషపడుతున్నాను. ఇలా ఎన్నో కన్స్ట్రక్షన్స్ రావాలి, మన అమరావతి డెవలప్ అవ్వాలి, మన బిడ్డలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక తీరాలి, అమరావతి వైష్ణవి కోరిక తీరాలి. మరి వీరందరూ సహాయం చేసి అమరావతిని తొందరగా కన్స్ట్రక్షన్ చేయాలని నా ప్రగాఢ సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. మీరందరూ కూడా మన అమరావతికి డెవలప్ చేయాలని నా ఆశ సార్. మంగళగిరి సింహాద్రి శివారెడ్డి కళ్యాణ మండపంలో డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జి రామన్న, వై రాము, ఏమని అప్పారావు, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా మహాసభలు మీ మంగళగిరిలో నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ మహాసభల్లో
ఈ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించింది, అదేవిధంగా నిరుద్యోగం సంబంధించిన విషయాలని మేము చర్చించి కర్తవ్యాలు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ డిఎస్సి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతా ఉన్నాం. డిఎస్సి వివాదంతో ఈరోజు మిగతా సంబంధించిన విషయాలన్నీ పక్కదోవ పడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు, దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించింది ఇంకా ఫుల్ పేజ్డ్గా చేయాలి, దానికి సంబంధించింది అమలు చేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో బయటపడుతుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు అంతకుముందు హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అనౌన్స్ చేశారు, మేము త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు తీస్తామని చెప్పేసి, ఈవెంట్స్ జరుపుతామని చెప్పేసి చెప్పారు. కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ని అరికట్టడం కోసం, గంజాయిని నిర్మూలించడం కోసం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేస్తామని చెప్పేసి, అదే మా లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. గంజాయి జిల్లాల్లో అదేవిధంగా గ్రామ స్థాయిలో విస్తరించేస్తూ ఉంది. ఈ గంజాయి డ్రగ్స్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ఉద్యోగాలకు మేము కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయితే ఆచరణలో చూసుకున్నట్లయితే ఒక ప్రారంభంలో డిఎస్సి 16,137 పోస్టులు తప్ప ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ని భర్తీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. రీసెంట్గా చూసుకున్నటువంటి నోటిఫికేషన్ కూడా తీసుకుంటే ఏదో ఇవ్వాలి కాబట్టి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాము కాబట్టి ఇచ్చినట్టు ఉన్నది తప్ప అది రాష్ట్రంలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసే విధంగా ఆ నోటిఫికేషన్ లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ చట్టంలో ఉంది, మీ ఇక్కడ ఉండేటువంటి రాజధాని నిర్మాణానికి మీ ఇక్కడ ఉన్నటువంటి యువతకి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి వాళ్ళకి రాయితీతో కూడినటువంటి విద్యను ఇస్తామని చెప్పి కూడా మీరు చట్టంలో ఉన్నట్టు నేపథ్యం. కనీసం ఆ చట్టాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు పెద్ద ఎత్తున రాజధాని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి, నిర్మాణాలు కడుతున్నామని చెప్పి చెబుతూ ఉన్నారు. అక్కడ పరిశీలిస్తే మొత్తం వేరే రాష్ట్రం వాళ్ళు కూలీలుగా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ని ఇక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ పనికిరారా అని అడుగుతూ ఉన్నాం. మంగళగిరి టౌన్లో జీవకారుణ్యం ఎక్కువ. జనంతో పాటే కుక్కలు, వరాహాలు బిజీగా తిరిగేస్తూ ఉంటాయి. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి టౌన్ పంచాయతీ మున్సిపల్ స్థాయి దాటి కార్పొరేషన్గా ఎదిగింది. ఇంటి పన్నులు, ఇతర పన్నులు ఓవైపు బాధేస్తున్నా వాటిని ఓర్చుకుంటూ ఇక్కడి ప్రజలు సాగిపోతున్నారు. ట్రాఫిక్ సమస్య మరోవైపు వేధిస్తున్నా పడుతూ లేస్తూ వెళ్ళిపోతున్నాం. రాజధాని అమరావతిలో భాగంగా మారిపోయిన మంగళగిరికి జన ప్రవాహం కూడా పెరిగిపోయింది. మనకు వివిధ సెంటర్లలో తెలిసిన వాళ్లకన్నా తెలియని ముఖాలే కనపడుతుంటాయి. సీన్ కట్ చేస్తే కేవలం ఇక్కడ అధిక జన సంచారమే కాదు, శునకాలు, వరాహాలు, అదేనండి కుక్కలు, పందులు విచ్చలవిడిగా టౌన్లో సంచరిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలం వరకు ఆవులు కూడా బాగా విసిగించాయి, కానీ ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టాయి. ఇక తాజా సమస్య ఏమంటే కుక్కలు ప్రతి వీధిలో మనకు దర్శనమిస్తుంటాయి. దేశంలో నక్సలైట్లను ఏరేశాం అని పాలకులు గర్వంగా చెప్పుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ కుక్కలు నడి వీధిలో సంచరిస్తూ కాట్లు వేస్తూ భయభ్రాంతుల్ని చేస్తున్నా ఎంటీఎంసీ వారికి చలనం ఉండటం లేదు. ఇక ఇంకో ప్రస్తావనకొస్తే మంగళగిరిలో జనం సేదతీరేందుకు ఏర్పాటు చేసిన ఎకో పార్కులో ప్రశాంతతను భగ్నం చేస్తూ ఇటీవల పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వీటిని అదుపు చేసేవారు, అసలు ఇటుగా రానియకుండా చూసేవారు ప్రస్తుతం కావాలి. ఏది ఏమైనా మంగళగిరి టౌన్లో జీవకారుణ్యం ఎక్కువ. ఇక్కడి జనంతో పాటే
కుక్కలు పందులు ప్రశాంతంగా తిరుగుతూ జనంకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదేమో. మీకు తెలుసా, బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షులు ఎవరు? వినువీధిలో సంచారం చేసే చంద్రుడి విభిన్న రూపాలపై నేటి చందమామ కబుర్లు వీక్షిద్దాం. డాక్టర్ గోలి రామ్మోహనరావు సమర్పణలో శుక్లపక్షం, కృష్ణపక్షం విశేషాలను తెలుసుకుందాం. జగమంతా వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు నిండుగా ఉండి ప్రకాశిస్తూ కనిపిస్తుంటే దాన్ని మనం పౌర్ణమి అంటున్నాం. అలాగే చీకటితో కూడుకొని చంద్రుడు అసలు కనపడకుండా పూర్తిగా మాయమైతే దాన్ని అమావాస్య అని కూడా అంటున్నాం. అయితే పౌర్ణమి నుండి చంద్రుడు రోజు రోజుకి తగ్గిపోతూ ముందు అర్ధచంద్రుడుగాను, ఆ తర్వాత కొడవలి ఆకారంలో ఉన్న నెలవంకగాను, ఆ తర్వాత పూర్తిగా కనపడకుండా పోవటం, దీన్ని మనం పూర్తిగా కనపడకపోతే దాన్ని అమావాస్య అంటున్నాము. అయితే ఈ పౌర్ణమి నుండి అమావాస్యకు జరిగే ఈ తగ్గిపోయే ప్రక్రియకు సుమారు 14 నుంచి 15 రోజులు పడుతుంది. దీన్నే మనం కృష్ణపక్షం అని కూడా పిలుస్తున్నాం. అలాగే అమావాస్య నుండి చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ ముందు ఈ కొడవల ఆకారంతో ఉన్న నెలవంకగాను, ఆ తర్వాత అర్ధచంద్రుడుగాను, ఆ తర్వాత పూర్ణచంద్రుడు ఫుల్ మూన్గాను మనకు కనపడుతూ ఉంటాడు. ఇలా అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుడు పెరిగే ఈ ప్రక్రియకు 14 నుంచి 15 రోజులు పడుతుంది. దీన్నే మనం శుక్లపక్షం అని కూడా చెబుతున్నాం. అయితే ఈ చంద్రుడు యొక్క కాంతి ఇలా క్షీణించటం పెరగటం అనేది దక్షుని యొక్క శాపం వల్ల జరిగిందని మనం పురాణ కథల్లో విన్నాం. అయితే నిజానికి వాస్తవానికి దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు విందాం. అయితే నిజానికి చంద్రుడు సైజు పెరగటం తరగటం అనేది జరగదు. చంద్రుని కదలికల వల్ల, అట్లాగే సూర్యుని కాంతి చంద్రుని పడే వైపును బట్టి ఈ చంద్రుని ఆకారం మనకు కనపడే విధంగా మారుతూ ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఈ సూర్యకాంతి చంద్రుని వైపు పడే వైపును బట్టి మనకు చంద్రుని ఆకారం కనిపించటం మారుతూ ఉంటుంది. పూర్ణిమ తర్వాత చంద్రుడు తన కక్షలో భూమి చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా సూర్యుడికి దగ్గరగా వెళ్తాడు. చంద్రునిపై సూర్యకాంతి పడే వైపు నెమ్మదిగా మనకు కనిపించకుండా పోతుంది. చంద్రుని వెలుతురు తగ్గుతూ వచ్చి చివరికి భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు అసలు చంద్రుడు వెలుతురు మనకు కనిపించదు. దీన్నే మనం అమావాస్య అంటున్నాం. అమావాస్య తర్వాత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ మరి సూర్యుడికి భూమికి మధ్య కాకుండా సూర్యుడికి మరోవైపుకు వెళ్తాడు. అప్పుడు చంద్రుడిపై సూర్యకాంతి పడే భాగం మనకు నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. ముందుగా ఈ నెలవంక కొడవల ఆకారంతోనూ, ఆ తర్వాత అర్ధచంద్రుడుగాను, ఆ తర్వాత పూర్ణచంద్రుడుగాను కనిపిస్తాడు. దీన్నే మనం పౌర్ణమి అంటున్నాం. పౌర్ణమి, అమావాస్య గురించిన మరిన్ని విశేషాలు రాబోయే కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఎన్నో చిత్రాల్లో మాటలు పాటలు రాసి మనసు కవిగా ప్రతిష్టను తెచ్చుకున్న మరి ఆచార్య ఆత్రేయ గారు ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే 1961లో వచ్చిన వాగ్దానం అనే చిత్రం. మరి ఈ చిత్రంలో ఒక పాటను ఆయన ఏరి కోరి దాశరథి గారి చేత రాయించుకున్నారు. ఆ పాటే నాకంటి పాపలో నిలిచిపోరా అనే పాట. అంటే ప్రణయ గీతాలు రాయటంలో దాశరథి గారు బాగా మంచి పేరుంది కాబట్టి ఆచార్య ఆత్రేయ గారికి పాటలు రాసే సామర్థ్యం ఉన్నా కూడా కావాలని దాశరథి గారి చేత ఈ పాటను రాయించుకున్నారు. మరి పెండ్యాల నాగేశ్వరరావు గారు అద్భుతమైన స్వరకల్పన చేసి ఈ పాటను ఆపాత మధురంగా తీర్చిదిద్దారు. అయితే 65 సంవత్సరాల క్రితం స్వరపరచబడ్డ ఆ పాట ఇప్పుడు విన్నా కూడా చెవుల్లో అమృతం పోసినంత అనుభూతి కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పాటను ఆస్వాదిస్తూ మనం కూడా ఆనందలోకాల్లో విహరించి వద్దాం. పదండి.
కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో, జాబిలి వెలిగేను మన కోసమే. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో, జాబిలి వెలిగేను మన కోసమే. నెయ్యాలలో తలపుటుయ్యాలలో, నెయ్యాలలో తలపుటుయ్యాలలో, అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో, దూర దూరాల స్వర్గాల చేరుదమా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఈ పూల దారలో ఆ నీలి తారలో, తీయని స్వప్నాల తేలించగా. ఈ పూల దారలో ఆ నీలి తారలో, తీయని స్వప్నాల తేలించగా. అందాలను తీపి బంధాలను, అందాలను తీపి బంధాలను, అల్లుకొందాము దెందాలు పాలించగా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. చందమామ గురించిన మరిన్ని కబుర్లు మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసారమే చందమామ కబుర్లు కార్యక్రమంలో చూద్దాం. మంగళగిరిలో శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఓ సమావేశం నిర్వహించారు. ఓ రిపోర్ట్. వచ్చే నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళగిరిలోని వివిధ సెంటర్లో ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యులకు మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం విశ్వ హిందూ పరిషత్ తరపున సమావేశం జరిగింది. ఈ సమావేశం పాత మంగళగిరి శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణ మరియు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వివిధ అంశాలపై చర్చించడం, ఉత్సవ కమిటీలకు ఉత్సవ నిర్వహణ మీద విశ్వ హిందూ పరిషత్ తరపున అనేక సూచనలు చేయడం జరిగింది. చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, అటువంటి అనేక అంశాలపై వారికి సందేశాన్ని అందించడం జరిగింది.
ఈ సమావేశంలో నిమజ్జన కార్యక్రమం 11 రోజులు ఉత్సవాలు అనంతరం సెప్టెంబర్ 24న స్వామివారి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆకురాతి నాగేంద్రం, అధ్యక్షులు జొన్నాదుల వెంకట రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వాకా మాధవరావు, ఉపాధ్యక్షులు గుంటి నాగరాజు, విట్రా శ్రీనివాసరావు, మునగాల శ్రీనివాసరావు, ఓట్ల వెంకటేశ్వరరావు, నంబూరి వంశీ, గంజి లక్ష్మయ్య, కారంపొడి పవన్ తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరి శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మంగళగిరి వినాయక ఉత్సవ సమితి కమిటీ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఆయా సెంటర్లో ఉత్సవాలు నిర్వహించేటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా ఈ సమావేశంలో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ మరియు ఆ పందిళ్ళ వద్ద పాటించాల్సినటువంటి విధానాలని, సంప్రదాయబద్ధమైనటువంటి విధానాలని, మరి లాస్ట్ నిమజ్జన కార్యక్రమం ఏ రోజు చేద్దామనేటువంటి అంశాన్ని అన్నిటినీ కూడా అందరూ కమిటీ సభ్యులతోటి మంగళగిరి కమిటీ సుదీర్ఘంగా చర్చించి మరి 14వ తారీఖు ఉత్సవం ప్రారంభమైన కాడి నుంచి కూడా 11 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించటం, మరి 24వ తారీఖు గురువారం రోజున స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా అందరం కూడా ఏకతాటి మీద ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి ఈరోజు ఉత్సవ కమిటీ రావడం జరిగింది. మరి ఈ యొక్క ఉత్సవాలలో అన్ని విధాలుగా కూడా సంప్రదాయబద్ధమైనటువంటి విధానాలనే కార్యక్రమాలని నిర్వహించాలనేటువంటి తీర్మానం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా పెట్టేటువంటి డీజేల నిర్వహణ అంశంలో కూడా ఉత్సవ కమిటీలు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పని మంగళగిరి కమిటీ ద్వారా తెలియజేశాము. వారందరూ కూడా సానుకూలంగా మరి అంగీకరించడం జరిగింది. ఏదైతే ఈ 11 రోజులు కూడా ఆ వినాయక గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటామో, అదేవిధంగా చివరి రోజైన 11వ రోజు కూడా ఆ స్వామివారిని అదే భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ద్వారా మంగళగిరిలో వివిధ రోడ్ల ద్వారా వివిధ వేషధారణలతోటి, కనక తప్పెట్లతోటి, బాజా భజంత్రీలతోటి, మంగళ వాయిద్యాలతోటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పురవీధుల్లో గుండా బయలుదేరి మరి రేవేంద్రపాడు వద్ద ఈ యొక్క కార్యక్రమం స్వామివార్ల నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సవాలు అన్నిటికీ కూడా మంగళగిరి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, విద్యుత్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ శాఖ వారు అందరూ కూడా మా యొక్క ఉత్సవ కమిటీలందరికీ కూడా సహకరించాలని. జై జై గణేష. ఈరోజు మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భముగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమం ఏ రోజు పెట్టుకుందాం అనేది ఆలోచనతోటి మంగళగిరిలో ఉన్న వివిధ సెంటర్లో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలు అందరితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా 11వ రోజు గురువారం నిమజ్జనోత్సవం చేయడానికి అందరూ అంగీకరించారు. ఆ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు సింగిల్ విండో తీసుకొచ్చి మాకు ఎంతో మేలు చేశారు. అదే క్రమంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు ఒక నిర్ణయానికి వచ్చి హిందువులు చేసుకునే మొదటి పండగ వినాయక చవితిని ఆ సెంటర్లో విద్యుత్ దీపాలు వెలుగులు పెట్టుకుంటాము మేము. వాటికి దాదాపుగా ఒక్కొక్క బొమ్మ దగ్గర కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా చలానాలు కట్టాల్సి వచ్చేది కరెంటుకి. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు అది ఆలోచించి మాకు విద్యుత్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. చాలని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే 14వ తారీఖు పండగ అయితే 11 రోజుల తర్వాత 24వ తారీఖు నిమజ్ఞానికి అందరూ ఒప్పుకున్నారు. మరి అదేవిధంగా మరి ఆ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మరి మంగళగిరి పురవీధుల్లో మరి మెయిన్ బజార్ నుంచి గాలిగోపురం, అలాగే గుంటూరు టంకు రోడ్డు, మళ్ళీ ఇటు తిరిగి వచ్చేసరికి వడ్లపూడి సెంటర్, రేవేంద్రపాడు కాలువలో నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఆ కార్యక్రమం రోజు ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా జాగ్రత్త పాటించాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మరి కమిటీ వారు సూచించడం జరిగినది.
ఎందుకంటే డీజేల్లో వివిధ రకాల సినిమా పాటలు అసాంఘిక పాటలు కూడా పెట్టి ఎగరడం జరుగుతున్నది. అలా కాకుండా మరి ఏ అయితే మరి హిందూ సాంప్రదాయ పాటలు ఉన్నాయో ఆ పాటలు పెట్టేసేసి మీరందరూ బయలుదేరాలని చెప్పేసి మరి కమిటీ వారు సూచించడం జరుగుతుంది. ఈనాటి మంచి ఒకరిని పడగొట్టేవాడు బలవంతుడు కాడు. కోపము వచ్చినప్పుడు తనని తాను అదుపు చేసుకునేవాడే నిజంగా బలవంతుడు. ఇస్లాం ధర్మం. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం దుగ్గిరాల మండలంలోని 18 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 197 పోలింగ్ స్టేషన్లో తహసీల్దార్ కార్యాలయంలో వివరాలను ప్రకటించారు. పోలింగ్ బూతులపై అభ్యంతరాలను ఉన్నట్లయితే ఈ నెల 26వ తారీఖులోపు మండల అభివృద్ధి అధికారికి తెలియజేయాలని కోరారు. తుది జాబితాను ఈ నెల 31న ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడారు. 73 సర్కిల్ ప్రకారము ఈరోజు పోలింగ్ స్టేషన్లు అన్ని గ్రామ పంచాయతీల్లో పబ్లిష్ చేయబడింది. దుగ్గిరాల మండలంలో 196 వార్డులకు గాను 197 పోలింగ్ స్టేషన్లు ప్రచురించడమైనది. ఈరోజు ఈ ప్రచురించిన తర్వాత 24, 25, 26 తేదీల్లోపు ఈ పోలింగ్ స్టేషన్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎవరైనా తెలియపరిచిందో మేము దాన్ని మళ్ళా చేయగలము. వాళ్ళ అభ్యంతరాల మేరకు మేము వాటిని మళ్ళా తిరిగి ప్రశ్నించగలము. ఈలోపు మన పంచాయతీ కార్యదర్శులందరూ కూడా పొలిటికల్ నాయకులతో మాట్లాడుకొని ఈ విధంగా 26 వరకే ఉందని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘము అభ్యంతరాలు తెలుపుటకు టైం ఉందని చెప్పి తెలియపడతారు అందరూ పొలిటికల్ నాయకులు. పొలిటికల్ నాయకులు తెలియపరచడంతో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా చేయాలి అందరూ కూడా కోరుకుంటూ మన పంచాయతీ ఎన్నికల సక్రమంగా జరిగేటట్టు మన పంచాయతీ స్టాఫ్ కార్యదర్శులు అందరూ కూడా చూడవలసిగా కోరమైంది. ఆత్మకూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఏనుగు కిషోర్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, ఆకుల ఉమామహేశ్వరరావు, రంగిశెట్టి నరేంద్ర, మోతుకూరి రవి, కొమ్మ సుకుమార్, లవకుమార్, వెంకట్రావు, పకీరయ్య, గద్దె ఉమామహేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇవాళ ఒక ధృవతార మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. దేశ విదేశాల్లో అనేక వర్గాల్లో, అనేక వర్ణాల్లో, అనేకమైన సంస్కృతుల్లో, సామాజిక వర్గాల్లో, కుల మతాలకు అతీతంగా ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం ఇవాళ మన ఆత్మకూరు గ్రామంలో ఇవాళ మీరందరి సమక్షంలో మరి చిరంజీవి గారి అభిమానులు, మరి అలాగే శ్రేయోభిలాషులు, అనేకమైన పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు మరి వైఎస్ఆర్ చిట్స్ అధినేత మరి ఏను కిషోర్ గారికి, అలాగే మంగళగిరి పట్టణంలోని 2వ వార్డు మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి బాబీ గారికి, అలాగే మరి జనసేన కట్టా కృష్ణ గారికి, మా తమ్ముడు మరి మోతుకూరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రవి గారికి, మోతుకూరి రవి గారికి, అలాగే కొమ్మ సుకుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఎవరిదన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. మరి ఈ రోజున మరి దిగువ నుంచి వాళ్ళ నాన్న కానిస్టేబుల్, ఆయన ఇంటికి పెద్ద కొడుకు, మరి ఎంతో కష్టపడి మరి ఆ రోజుల్లో సినీ ఫీల్డ్లో రావడం అంటే మామూలు విషయం కాదు. మెగా ఉంటారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ గారు మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని తట్టుకొని నిలబడి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు మన మెగాస్టార్ చిరంజీవి.
మరి అతన్ని గౌరవించుకొని కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి 71వ సంవత్సరం మరి ఆత్మకూరు గ్రామంలో ఇంతకుముందు ఎన్నడూ జరుపుకోలేదు. మేము అందరం కూడా ఆలోచించి మరి ఆయన ఒక పెద్ద స్టేజీలోకి వచ్చాడు. ఆయన ఒక 71వ సంవత్సరం వచ్చింది. మనం కూడా మన గ్రామం తరపున ఆయనకి మరి చేయాలనే ఆలోచనతో మేము నిర్ణయించుకున్నాము. 70 నుంచి 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన గ్రామం తరపున మన పెద్దల తరపున తెలియజేస్తున్నాం. అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చూసుకుంటే మెగా అనే పేరు లేకుండా రాజకీయం కానీ సినీ పరిశ్రమ కానీ ఎక్కడా లేదు. సినీ పరిశ్రమ అని ఎత్తితే చిరంజీవి గారి పేరు ఎత్తాలి, రాజకీయం పేరు ఎత్తితే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తాలి. అట్లాగే అంజనా పుత్రుడే కాదు, అంజనీదేవి పుత్రులు కూడా వీళ్ళు ముగ్గురు నాగబాబుతో సహా రాష్ట్రంలో ఇవాళ వీళ్ళు చేసే దానాలు కానీ వీళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లేసు, అట్లాగే ఇవాళ కాళ్ళకి చెప్పులు లేవంటే చెప్పులు, కళ్ళకి కళ్ళజోళ్ళు లేదంటే కళ్ళజోళ్ళు, అనేకమైన సంక్షేమ పథకాలు చిన్న చితకైపోయే కాకుండా అనేక రకాల దానాలు చేసుకుంటూ పోతున్నారు. మంగళగిరి రూరల్ పెదవడ్లపూడి గ్రామంలో 108 సంవత్సరముల ఏళ్ల సీతారామమ్మ అనే వృద్ధురాలికి పింఛన్ రావడం లేదు. ఏ కారణం వల్లనో కానీ 2022లో పింఛన్ తొలగించారు. మళ్లీ ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. ఈ సందర్భంగా సదరు సీతారామమ్మ కుమార్తె వివరాలు అందజేశారు. 108 సంవత్సరాలు వచ్చినాయి మొన్న మార్చికి. మళ్ళీ మార్చి వచ్చిందంటే 109 వస్తాయి. 2 కాళ్ళు ఆపరేషన్ జరిగినాయి ఎన్ఆర్ఐలో విజయవాడలో. ఎవరు మనం రూపాయి పెట్టి చేయించిన వాళ్ళమే కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. 22లో తీసేశారు. ఈ ఇంట్లో వేయించుకున్నారు కోటా బియ్యం ఇచ్చేవాళ్ళు. వాలంటీర్ని పట్టుకొని లైబ్రరీ సీన్ను పట్టుకొని వేయించుకున్నారు. మాకు తెలియలే. ఇద్దరం ఒక ఇంట్లో ఉండామని. మరి నాకు కొడుకు లేడు, ఆమెకి లేరు, ఎవరు పోషిస్తారు? 2 కొడుకులు ఉంటే పోయారు. నా భర్త పోయాడు, నా కొడుకు పోయాడు. ఆ తల్లి గుడివేడ మాది తెనాలి దగ్గర, ఆ నుంచి ఇక్కడికి వచ్చాం. మరి ఎవరు పోషిస్తారు? మేము వచ్చా 82లో వచ్చాం. జీవితాలు కొట్టుకుపోయేటప్పటికే 7 ఉన్నాం. సీతారత్నం అని పెట్టారు, పేరు మార్చారు. వేళ సీతారామమ్మ. మా నాన్న పేరు సూర్యనారాయణ. ఈ బజార్కి ఈ ఊరికి పెద్ద కోడలుగా పెళ్ళయినా చేసినా మా నాన్నదేనంట. అసలు ఎండ్రాయంట మా తాతగారిది. ఇక్కడికి వచ్చేసారంట. సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు మంగళగిరి మిద్దె సెంటర్లో మామిడి, నేరేడు, నిమ్మ, పనస, రావి, ఇంకా తులసి, తమలపాకు వంటి ఔషధ మొక్కలు కూడా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేఖా కోటేశ్వరరావు, వింజమూరి శ్రీనివాస్, టెంపల్లి వెంకట్రావు, అప్పలనాయుడు, ఏవి సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. సిటీ కేబుల్ ప్రేక్షా మహాశయులకు, మంగళగిరి నగర ప్రజలకు నా నమస్సుమాంజలి. డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నా పేరు. నా నేతృత్వంలో పచ్చదనము పర్యావరణ పరిరక్షణ బృందం వారి చేత ఈరోజు అంటే 23 ఆగస్టు 2026 మంగళగిరి మిద్దె సెంటర్ వద్ద ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఈ పర్యావరణం పరిరక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనందరికీ తెలిసిందే. గత వారం అంటే శుక్రవారంతో పూర్తయినటువంటి 3 రోజుల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశాఖపట్నంలో జరిగింది దాని సమావేశం. దానిలో వాళ్ళు పంచ్ పరివర్తనని 5 అంశాల మీద తీర్మానాలు చేశారు. దానిలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది పర్యావరణ పరిరక్షణ. కాబట్టి మనము మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. మాకు చెట్లు కొట్టివేయటము, అట్లాగే మళ్ళీ చెట్లు పెట్టకపోవటము. కాబట్టి మనము చెట్లు కొట్టడం చాలా వరకు తప్పనిసరి అయితే తప్పించి కొట్టకుండా ఉండటము, కొత్తగా మొక్కలు పెట్టడము చేస్తే పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల అవుతాము.
మంగళగిరి ఆంజనేయ కాలనీలో ఆదివారం ఆ వార్డు తెలుగు యువత అధ్యక్షులు వంగర నాగేంద్ర ప్రసాద్, అంజలి దంపతుల కుమారులు చిరంజీవి వంగర వెంకట నాగసాయి, చిరంజీవి నాగచరణ్ల నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది. పలువురు టీడీపీ నాయకులు, ప్రముఖులు, గోల్డ్ వర్కర్స్ హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, తుమ్మా వెంకటేశ్వరరావు, వంగర పెదలక్ష్మయ్య, అలుగురి వీరాంజనేయులు, గద్దె శివనారాయణ, గోవాడ రవి, తుమ్మా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని గుండిమెడలో ఆదివారం సాయంత్రం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆదివారం సాయంత్రం గుండిమెడలోని 92వ బూత్ పరిధిలో టీడీపీ నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్, టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసి వివరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ 2 సంవత్సరాల నమ్మకం, 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం అనే నినాదానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు గుండిమెడ రమేష్ బాబు, గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, గ్రామ ప్రధాన కార్యదర్శి నామతోటి రాంబాబు, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, అనుమోలు సాంబశివరావు, బుల్లా సంతోష్, గుండిమెడ పాములు, గుండిమెడ కిషోర్, గుండిమెడ దిలీప్, సుద్దపల్లి ప్రేమ్ కుమార్, బుల్లా కరుణాకర్, మట్టిపల్లి వెంకటేష్, తురక ముసలయ్య, నామతోటి శ్రీను, దాసరి బుజ్జి, నామతోటి సాంబయ్య, దాసరి నరేష్, కోసూరు శ్రీను, పాలకుర్తి శ్రీనివాసులు, కోసూరు నరసింహారావు, ఉయ్యూరు శ్రీహరిబాబు, రాంబాబు, కోసూరు గోపి, సింహాద్రి వాసు, మందపాటి బాబురావు, కోపల్లి కుమార్, గుండిమిడ గంగాధర్రావు, ఉయ్యూరు వంశీ, జెట్టి సుధాకర్, కొచ్చెర్ల సుబ్బారావు, మేడికొండ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయితే ప్రజలు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రోజున ప్రజలకి ఏం చేశాం మనం, మరియు ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి తెలుగుదేశం రూపంలో ప్రతి గుమ్మం కూడా ఈ రోజున గుండెమేడ గ్రామంలో తప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం గతంలో అనేక ప్రభుత్వాలను చూసాం, కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6లో భాగంగా సూపర్ 6ని నెరవేర్చడమే కాకుండా అదనంగా అనేక హామీలను ఈ రోజున కూటమి ప్రభుత్వం నెరవేర్చడం అందుకు ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండడానికి కారణం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగవంతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదీ లేదు. ఈ రోజున ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఆ రోజున గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి దాన్ని పెంచి 4 సంవత్సరాలుగా 4 విడతలుగా 250 పెంచి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను ఇస్తానన్న 4000ని మొదటి సంతకం పెట్టి, ముఖ్యంగా అవ్వాతాతల మొహంలో ఆనందం చూడాలి, పెద్ద వయసులో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఇచ్చిన హామీని నెరవేర్చనుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి పెద్దపీట వేసే పార్టీ ఫస్ట్ నుంచి కూడా. అతను చూసిన చంద్రబాబు నాయుడు గారు తెలుసు, మహిళలు ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు కాడి నుంచి రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వరకు కూడా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకు ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సుని ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతులకు 20,000 ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ఈ రోజున సంవత్సరానికి
15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు తెలిసి ఈ రోజున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో ముఖ్యంగా అరాచక వ్యవస్థ నుంచి ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజల్ని బయటపడేసి శాంతివంతమైన వాతావరణం కల్పించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల ముఖ్యంగా గుండెమేడ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ఈ 2 సంవత్సరాల పాలనలో మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడమే కాకుండా మరియు వారికి ఉన్న సమస్యలు చెప్పినట్టయితే వాటిని పరిగణలో తీసుకొని త్వరితగతినే నెరవేర్చుతామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నామని, ఎటువంటి సమస్యలు లేవని చెబుతారు. ముఖ్యంగా చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు, ఇటు గ్యాస్ బండ్లు అమౌంట్ చిన్న అక్కడక్కడ పడలేదని చెబుతున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తాం లోకేష్ బాబు గారు ఆధ్వర్యంగా తీసుకెళ్ళి. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. లోకేష్ బాబు గారు మొన్న చూసాం మనం ఆల్రెడీ 1,200 కోట్లు 1,300 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని మన నియోజకవర్గానికి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లోకేష్ బాబు గారు ఏ హామీ ఇచ్చారో ఈ రోజున మనందరికీ తెలుసు. మంగళగిరిలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని తీర్చే ఉద్దేశంతోనే ఈ రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యంగా ఫస్ట్ తొలి దశలో 650 కోట్లు మొత్తం 1,300 కోట్లు శాంక్షన్ చేస్తే ముఖ్యంగా 650 కోట్లు మన మండలం నుంచే అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గుండెమేడ గ్రామంలో ఆల్రెడీ 14 సీసీ రోడ్లని మనం పెట్టడం జరిగింది. అతి త్వరగానే వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాలు మనం చూసాం, మనకి ఎక్కడ గతంలో చూసాం ఎక్కడా కూడా లేని విధంగా మన గుండెమేడ గ్రామంలో 35 లక్షలు పెట్టి ఆల్రెడీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇక్కడున్న పేద ప్రజలందరూ కూడా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఎటువంటి శుభకార్యాలు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలంటే వాళ్ళకు ఒక ఇది ఉండాలి, కమ్యూనిటీ హాల్ ఉండాలి. కాబట్టి 35 లక్షలతో లోకేష్ బాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రోడ్లన్నింటినీ మరియు గుండెమేడ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఇక్కడ శ్మశానాలు ఉన్నాయి, వాటిని కూడా మొత్తం క్లియరెన్స్ చేసి చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరిగింది. ఆల్రెడీ శాంక్షన్ అయింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో గుండెమేడ హిందూ శ్మశాన వాటిగా అది కూడా దాదాపుగా 50 లక్షలతో శాంక్షన్ అయింది. అది కూడా ఆ పనులు ఈ రోజున చిన్న పనులు అంటే ప్రతి ఒక్కటి కూడా రాబోయే రోజుల్లో ఇటు చూసాం. ఇప్పుడు గ్రామాలు తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ రోడ్లలో లైట్లు అని చిన్న సమస్యలు ఉన్నాయి. అవి రేపే సమస్య తీరుస్తాం. ఎట్లా చిన్న సమస్యలని వెంటనే తీరుస్తామని ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీ గంగానమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. పాత మంగళగిరిలోని శ్రీ పెద్ద అంకమ్మ తల్లికి బోనాలు సారే సమర్పించారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం శివశేషగిరిరావు, పూర్ణచంద్రరావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో చేస్తున్న నాయ బ్రాహ్మణ మున్నంగి వారి పెద్ద అంకమ్మ తల్లి గ్రామోత్సవంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం అమ్మవారి బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఆడపిల్లలు సారి చేస్తున్నారు. మా మున్నంగి వారి ఆడపిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు చెల్లుతూ అలాగే అమ్మవారి కృప అందరు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు పాత మంగళగిరిలోని శ్రీ 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 పెద్ద అంకమ్మ తల్లి దేవర గురి ఆడపడుసులు ఈరోజు అమ్మవారికి శారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి మా అక్కశీలు అందరూ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం చక్కగా జరగాలని అమ్మవారిని కోరుచున్నాం. పెద్దవడ్లపొడిలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి వర్షాల కోసం భక్తులు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. మనం పెద్దవడ్లపూడి గ్రామానికి మన కులదే గ్రామదేవత అయిన గంగానమ్మ తల్లి పోతరాజు గారి ఆలయంలోనూ ఈరోజు వర్షాలు పడట్లేదని తెలిసి రైతులందరూ కలిసి గంగానమ్మ తల్లికి నీళ్లు పోయటం జరుగుతుంది. ఇక్కడ ఈ నీళ్లు పోసిన తర్వాత వానలు పడి పంటలు బాగా పండుతాయి అనే నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం ప్రభను ఊరేగించి ప్రభను తీసుకొచ్చి మళ్ళీ గంగానమ్మ గుడి దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ గంగానమ్మ తల్లి దీవెనలు ఉంటేనే మనకి పాడి పంటలు జనము అందరూ చల్లగా ఉంటారని కోరుకుంటూ గంగానమ్మ దేవి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, పిల్ల పాపలు పెద్దలు అందరూ గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ
గంగాణం తల్లి పోతురాజుల ఆలయంలో నీళ్లు పోయటం జరుగుతుంది. మళ్ళీ పునఃప్రతిష్ఠ 18 సంవత్సరాల 20 సంవత్సరాల పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి దినదినాభివృద్ధి జరుగుతుంది. ప్రతి వారము శుక్రవారము ఆదివారం అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. మన అమ్మవారు ప్రజలందరినీ కాపాడి చల్లగా చూడాలని, పాడి పంటలు ఇవ్వాలని, పిల్ల పాపలని అందరినీ దీవించాలని గంగాణం తల్లి పోతురాజులను కోరుకుంటున్నాము. ఆత్మకూరులో గంగాన్నమ్మకు కూడా భక్తులు జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జొన్నకూటి సాంబశివరావు, తాత కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ గ్రామదేవత గంగాణమ్మ తల్లి, పోతురాజు స్వామి, మాల్చమ్మ తల్లి ప్రతి సంవత్సరం మా గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా శ్రావణ మాసంలో 2వ ఆదివారం రోజున అమ్మవారిని పొద్దున్నే తెల్లారుజాము లేచి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా అమ్మవారి గుడి దగ్గర నుంచి బయలుదేరి కోనేరు బావి దగ్గరికి వెళ్ళి 101 కడవతో పసుపు కుంకుమలతో వేపాకులతో నింపుకొని అమ్మవారికి ముక్కుమునుగార నీళ్ళు ఆరబోస్తాము. నీళ్ళు ఆరబోసిన అనంతరం అమ్మవారికి అదేవిధంగా 2వ ట్రిప్పు కళ్ళు కడవ ఎత్తుకొని ఎప్పుడు స్వరాపానం అనేది భగవంతుడికి ఎప్పుడు అది ఉండిద్ది. ముక్కోటి దేవతలు స్వరాపాన్యాన్ని సేవిస్తారనేది పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా గ్రామదేవత గంగాణమ్మ తల్లికి, పోతురాజు స్వామికి, మాల్చమ్మ తల్లికి కళ్ళు ఆరగింపు కార్యక్రమం జరుగుతుంది. దీని అనంతరం గ్రామంలో భక్తులందరూ కూడా మరి వడపప్పు, పానకం, సలిమిడి, గారెలు, బూర్లు, కోళ్ళు మొక్కుబళ్ళు, అదేవిధంగా దున్నపోతులు, మేకపోతులు మొక్కుబళ్ళు ఉన్నవారు అందరూ కూడా కలిసికట్టుగా మరి గ్రామంలో ఉత్సవం చేసుకుంటూ ఈరోజు అందరూ అమ్మవారికి గ్రామ పొంగలు చెల్లించి చక్కగా చేస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మేము ప్రసాదాలు పెట్టేవాళ్ళం. ఈసారి భోజనాలు 2 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. అందరం కూడా గ్రామస్తులు. రేపు బుధవారం 26వ తేదీన ఒక 5-6 వేల మందికి అన్నప్రసాదం కార్యక్రమం ఉంది. భక్తులందరూ కూడా గంగాణమ్మ తల్లిని, పోతురాజు స్వామిని దర్శనం చేసుకొని ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మన ఆత్మకూరు గ్రామంలో గంగాణమ్మ తల్లికి ఎందుకు జాతర చేస్తున్నాం? అంటే మన పిల్ల పాప చల్లగా ఉండాలి, మన పాడి పంట చల్లగా ఉండాలి, మనం చేసుకునే వ్యాపారం చల్లగా ఉండాలి. మన భక్తులందరూ కూడా ఎల్లవేళలా పిల్లలకు చదువు వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ, మొక్కున్న వాళ్ళకందరికీ ఏదో ఒకటి చక్కగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ సంవత్సరము బాగా జాతర చేశారు. ఈ జాతరలో భక్తులందరూ పాల్గొని వేలాది మందిగా పాల్గొని వచ్చి జాతర చేశారు. అట్లాగే గంగాణమ్మ గుడి ఈ సంవత్సరం అన్న కడదామని అనుకుంటున్నాము. పెద్దల సమక్షంలో కమిటీలని ఏర్పరుచుకుంటున్నాము. ఈ కమిటీ నెంబర్లు కూడా పెద్దల సమస్యలు కూడా మాకు సహకరించి ఈ గుడి కట్టాలని, గుడి కిందకు ఉంది, పైకి లేపాలని కోరుకుంటున్నాము. అట్లాగే గ్రామ భక్తులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము.